హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెలాగ్స్. ఔరంగాబాద్ ప్రస్తుతం సంభాజీనగర్గా పిలువబడే ఈ ఔరంగాబాద్లో చూడాల్సిన ప్లేసెస్లో బీబీ కా మక్బరా ఒకటి. ఈ బీబీ కా మక్బరా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 5.5 km డిస్టెన్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మనకు ఆటోస్, బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. మేము బీబీ కా మక్బరా అయితే రీచ్ అయినాము. ఇక్కడ పెద్ద బస్ స్టాప్ ఉంది అండ్ ఇక్కడ మొత్తం షాప్స్ అవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం బస్సులో వచ్చినా కూడా మనం ఇక్కడ బస్ స్టాప్లో దిగి మనం ఇటు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ బస్ స్టాండ్ ఉన్న దగ్గరనే ఈవెన్ మన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మనం ఏదైనా వెహికల్ వచ్చినా కూడా అక్కడే పార్క్ చేసి ఇక్కడ ముందుకు మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వేరే సమాధులు కూడా ఉన్నాయి. మేబీ ఇవి రాజుల ఫ్యామిలీకి సంబంధించి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి. వెహికల్ పార్క్ చేసిన ఏరియా నుంచి మనకైతే ఒక 100 meters అయితే నడవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టుగా బీబీ కా మక్బరా అండ్ ఇటు సైడ్ వెళ్తే ఔరంగాబాద్ కేవ్స్. ఈ ఔరంగాబాద్ కేవ్స్ కూడా బుద్ధిస్ట్కి సంబంధించినవి అనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 25 rupees అనమాట. మనకైతే వాళ్ళు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట, టికెట్. మనం అక్కడ లోపల స్కాన్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎంట్రన్స్ గేట్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది పర్షియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. మొత్తం పర్షియన్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ ఇది సేమ్ తాజ్మహల్ లాగానే ఉంటుంది అనమాట ఈ ఎంట్రన్స్. ఇదంతా మాన్యుమెంట్ కూడా చూడడానికి. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. నైట్ లైటింగ్లో కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇది బీబీ కా మక్బరా అంటే ఇది ఒక స్త్రీ సమాధి అని అర్థం అనమాట. ఎవరు ఆ స్త్రీ అని మనం తెలుసుకోబోయే ముందు, ఈ బీబీ కా మక్బరాకి మరో పేరు వచ్చేసి మినీ తాజ్మహల్ లేదా తాజ్ ఆఫ్ దెక్కన్ అని కూడా పిలుస్తారు అనమాట, లేదా గరీబోంకా తాజ్మహల్ అని కూడా అంటారు. ఎందుకంటే తాజ్మహల్ నిర్మించేటప్పటికి అప్పుడు 3 crores అయిందంట ప్రైజ్, మొత్తం మార్బల్తోని. ఇది వచ్చేసి ప్లాస్టర్తో నిర్మించినారు. జస్ట్ కింద అండ్ పైన ఈ గుంబాజ్ ఉంది కదా, ఇది ఏదైతే అంటాం కదా, అది మాత్రం వీళ్ళు మార్బల్తో చేయడం జరిగింది. ఈ సౌత్ గేట్ అనమాట. ఇది సౌత్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూస్తే డిజైన్ అయితే ఎంట్రన్స్ గేట్కి చాలా బాగుంది. బ్రాస్ ప్లేట్, వుడెన్ కార్వింగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా గార్డెన్స్ ఉంటాయి. సేమ్ తాజ్మహల్ చూసినట్టే ఇప్పుడు ఇక్కడ చూస్తే తాజ్మహల్ లాగానే అనిపిస్తుంది. ఈ లాన్ కూడా చూడొచ్చు మనం అందరం. ఈ వాటర్ది ఇదంతా, ఇవన్నీ ట్రీస్, ఎగ్జాక్ట్గా ఇది తాజ్మహల్ అన్నట్టు ఉంటుంది అనమాట. తాజ్మహల్ ఒక రెప్లికా అనమాట. అంటే ఆ విధంగానైతే పర్ఫెక్ట్ అంతా లేదు, కానీ ఆ విధంగానైతే డిజైన్ చేయడం చేసిరు తాజ్మహల్ లాగా. ఇది ఎందుకంత పర్ఫెక్ట్గా కట్టలేదంటే ఔరంగజేబ్కి కట్టడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో మనీ అనవసరంగా ఖర్చు చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఏం చేసినంటే జస్ట్ 6,60,000 చేంజ్ ఏదో, అంటే దాదాపు ఒక 7 lakhs వరకు శాంక్షన్ చేసిరు అనమాట. సో ఇది 7 lakhs లోపే కంప్లీట్ చేయడం జరిగింది కట్టడం అనమాట. అందు గురించి ఇది పర్ఫెక్ట్ మనకు తాజ్మహల్ అంతా అట్రాక్షన్ బ్యూటిఫుల్గా అయితే కనిపించదు. ఈ బీబీ కా మక్బరా వాస్తుశిల్పి వచ్చేసి ఉస్తాద్ అతావుల్లా. సో ఇక్కడ ఈ వాల్స్ పైన కూడా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట, ఇది ఎంత అయింది ఖర్చు అని చెప్పి, అంటే సుమారు 7 lakhs అని. అండ్ ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు కదా, స్టెప్స్ పైన నుంచి అయితే ఇట్లా పైకి వెళ్ళాల్సి ఉంటుంది అందరూ కూడా. దీనికి కూడా ఈ ఎప్పుడైతే తాజ్మహల్ లాగా ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ ఎంట్రన్స్ కూడా సేమ్ ఆ విధంగానే ఉన్నాయి, కానీ ఇదంతా వచ్చేసి ప్లాస్టర్తో నిర్మించడం జరిగిందనమాట. డిజైన్స్, కార్వింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు డిజైన్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వెంటిలేషన్ ఉంది కదా, ఇవన్నీ మార్బల్తో చేసినారు అనమాట. ఈ వెంటిలేషన్ కానీ డోర్స్ ఏవైతున్నాయో చాలా బాగా డిజైన్ చేసినారు. ఈ ఆర్కిటెక్చర్ అయితే కంప్లీట్గా కూడా పర్షియన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ బీబీ కా మక్బరా వచ్చేసి 1660లో ఔరంగజేబ్ చే కమిషన్ చేయబడింది అనమాట. తర్వాత 1668లో వాళ్ళ కొడుకు ఆజం షా తన తల్లి దిల్రాజ్ బాను కోసం జ్ఞాపకార్థం ఇది నిర్మించడం జరిగింది. అండ్ ఇది ఔరంగజేబ్ చే నిర్మించబడిన 2వ అతిపెద్ద నిర్మాణం అని చెప్తారు. ఫస్ట్ది వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట, బాద్షాహీ మాస్క్ అని చెప్పి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ పైన అంతా ఇదంతా ప్లాస్టర్ అనమాట. సో కంప్లీట్గా ఇది మ్యాక్సిమం ప్లాస్టర్ యూజ్ చేసి నిర్మించడం జరిగింది. ఇక్కడ కింద అంతా మార్బల్ ఉంది, దాని పైన మొత్తం ప్లాస్టర్ యూజ్ చేసారు. పైన ఉంటుంది కదా గుంబజ్, సో అది ప్లాస్టర్తో చేసారు. తర్వాత మళ్ళీ మార్బల్ పెట్టడం జరిగింది. తాజ్మహల్ లాగానే ఈ బీబీ కా మక్బరాకి కూడా 4 sides అయితే గార్డెన్ ఉంటుంది. ఈ బీబీ కా మక్బరా నిర్మాణం మొఘల్ ఆర్కిటెక్ట్ శైలిని పోలి ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ ముందు పెద్ద కొలను కానీ 4 వైపులా విశాలమైన గార్డెన్ ఏరియా.
ఇప్పుడు మనం ఈ మక్బరాలోకి రావడం జరిగింది. కంప్లీట్గా చూడవచ్చు మనము. ఇదంతా కూడా మొఘల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది అనమాట. మొఘల్ అండ్ పర్షియన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అండ్ డిజైనింగ్ డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమాధి వచ్చేసి బీబీ కా మక్బరా అనమాట. ఔరంగజేబ్ తన యొక్క భార్య అనమాట. ఔరంగజేబ్ భార్య దిల్రాజ్ బాను జ్ఞాపకార్థం ఇది వాళ్ళ కుమారుడు నిర్మించడం జరిగింది. ఔరంగజేబ్ దెక్కన్ కోసం పోరాడి దెక్కన్లోనే మరణించాడు. ఔరంగజేబ్ సమాధికి ఈ బీబీ కా మక్బరా 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఔరంగజేబ్ది వచ్చేసి ఖుల్దాబాద్లో ఉంటుంది అనమాట సమాధి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా విండోస్ లాగా అనమాట. అసలు ఇదంతా మార్బల్తో డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇది లోపలికి వెళ్తూ రావడానికి పెట్టిన వెంటిలేషన్ లాగా ఉంది. చాలా బాగుంది అనమాట. ఇదంతా మార్బలే. ఇది చాలా బాగుంది డిజైన్ ఇట్లా. సో ఈ బీబీ కా మక్బరా ఎంట్రన్స్ డోర్స్ కూడా మనం చూడొచ్చు. మార్బల్తోనే చేయడం జరిగింది. ఆ డిజైనింగ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. చూసినారు కదా బీబీ కా మక్బరా. ఇది తాజ్మహల్ యొక్క రెప్లికా. అంటే పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అయితే లేవు, కానీ ఏంటంటే సేమ్ తాజ్మహల్ని పోలినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఫొటోస్ కానీ ఇక్కడ చాలా బాగా వస్తాయి. నైట్ లైటింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ఔరంగాబాద్ టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒకటి కాబట్టి చాలామందికి ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు అనమాట. మినీ తాజ్మహల్ అని చెప్పేసి అన్నందుకు. ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటా. మరి లేట్ చేయకుండా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం నేను చేస్తాను. బాయ్.